అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఎస్బీఐ వాళ్ల ఎంక్యాష్ సర్వీస్ను ఆపేస్తున్నారట. అవును, నవంబర్ 30వ తేదీ నుండి ఇది శాశ్వతంగా నిలిపివేయబడుతోంది. వినడానికి ఇదేదో ఒక చిన్న టెక్నికల్ అప్డేట్లా అనిపించచ్చు కదా, కానీ దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఖచ్చితంగా. అసలు ఒకప్పుడు చాలా వినూత్నంగా అనిపించిన ఈ సర్వీస్ ఈరోజు ఎందుకు కనుమరుగవుతోంది? అవును, అంటే యూపీఐ అనే ఒక పెద్ద సునామీలో ఇది ఎలా కొట్టుకుపోయిందో మనం ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక టెక్నాలజీ ముగింపు కాదు. డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ముందుగా అసలు ఈ ఎంక్యాష్ అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూడండి, ఎంక్యాష్ అనేది యూపీఐ రాకముందు కాలానికి చెందిన ఒక ఆలోచన. అప్పట్లో డిజిటల్ చెల్లింపులకు సరైన ప్రమాణాలు లేవు. ఓ, అంటే అప్పటికదొక పెద్ద ఇన్నోవేషన్. అవును, అద్భుతమైన ఆలోచన. లబ్ధిదారుణ్ణి ముందే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం వాళ్ల మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, డబ్బు పంపొచ్చు. అంటే చాలా సింపుల్గా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. అవును, అందుకే దాన్ని ఫాస్ట్ ట్రాన్స్ఫర్ అని పిలిచేవాళ్లు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఏమిటది? అది ఎస్బీఐ యొక్క సొంత వ్యవస్థ. అంటే ఒక గోడల మధ్య ఉన్న తోటలాంటిది. ఇక్కడే నాకస్సలు ప్రశ్నొస్తుంది. ఫోన్ నంబర్తో డబ్బు పంపడం అనేది ఇప్పటికీ గొప్ప ఐడియానే కదా, మరి ఎక్కడ తప్పు జరిగింది? రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, మీరన్నట్టు ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే వాడగలరు. ఎగ్జాక్ట్లీ. కానీ యూపీఐ వచ్చాక మొత్తం ఆట మారిపోయింది. అది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. మీది ఏ బ్యాంక్, అవతలి వాళ్లది ఏ బ్యాంక్ అనే సంబంధం లేదు. అందరినీ కలిపేసింది. అవును, ఆ ఒక్క ఫీచర్ అంటే ఈ ఇంటరాపరబిలిటీ ఎంక్యాష్ లాంటి సింగిల్ బ్యాంక్ యాప్స్కు దాదాపు మరణశాసనం రాసేసింది. అంటే ఇది నెట్వర్క్ ఎఫెక్ట్ లాంటిదా? ఫేస్బుక్ ఎందుకు సక్సెస్ అయింది? మన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. యూపీఐ కూడా అంతేనా? ఖచ్చితంగా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి రెండో కారణం? ఇక రెండో విషయం యూజర్ ఎక్స్పీరియన్స్. నిజమే, అది చాలా ముఖ్యం కదా. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్స్ వచ్చాక. అవును, నాకింకా గుర్తుంది, కొన్ని ఏళ్ల క్రితం ఒక బ్యాంక్ యాప్ వాడాలంటే అబ్బో ఎంత కష్టంగా ఉండేదో.